బీజేవైఎంకి సంబంధించి మీ పోరాటం ముఖ్యంగా నిరుద్యోగుల కోసం మీరు చేస్తున్న ఫైట్ మేము గ్రూప్ 1 విషయంలో చూసినాం. ఇంకా అట్లాంటివి మీ దృష్టిలో ఉన్న ప్రధాన పోరాటాలు గాని ప్రెజెంట్ డేస్ లో మీరు ఇస్తున్న ఎవరికైనా మద్దతు గాని వాటి గురించి మీ డే లైఫ్ లో మీ స్కెడ్యూల్ కి సంబంధించి ప్రస్తుతం ఏం జరుగుతోంది? చాలా చాలా విషయాలలో ఇప్పుడు ఏదైతే గ్రూప్ 1 విషయంలో చాలా చేసినాం. ఎట్ ఏ టైమ్ ఒక సెంట్రల్ మినిస్టర్ స్పందించేటట్టు ప్రయత్నం చేసినాం. మా రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి అన్న గారు. తర్వాత ఎట్ ఏ టైమ్ మా సెంట్రల్ మినిస్టర్ మరొకరైనటువంటి బండి సంజయ్ అన్న గారిని గ్రూప్ విద్యార్థులకు మద్దతుగా రోడ్డు మీదకి తీసుకుపోగలిగినాం. తన విద్యార్థుల యొక్క ఆవేదనని చూడలేక వాళ్ళకి న్యాయం జరగాలని చెప్పేసి రోడ్డు మీద ఒక సెంట్రల్ మినిస్టర్ అయినప్పటికీ కూడా వాళ్ళ దగ్గర కూర్చొని దాదాపుగా 6 గంటల పాటు నిరసన తెలిపారు. మీ అందరూ కూడా అంటే మేమేమంటున్నామంటే ఎక్కడ కూడా రాజకీయాలకు తావు లేకుండా తెలంగాణ ప్రజలకు ఎక్కడ న్యాయం జరగాలనో అక్కడ న్యాయం జరిగేంత వరకు కూడా మా పోరాటం, మా షెడ్యూల్స్ అనేది చాలా ఖచ్చితంగా ఉంటుంది. అందులో భాగంగా హడావిడిగా ఎగ్జామ్స్ పెట్టేసినారు. పెట్టేసి ఎవరికి ర్యాంకులు రావాలి, ఎవరికి ఉద్యోగాలు రావాలనేది ప్రభుత్వం ముందుగానే డిసైడ్ చేసి పెట్టేసి దాన్ని తప్పు చేస్తుంది అని మేము చెప్తున్నటువంటి సందర్భంలో భారతీయ జనతా పార్టీ బదలాం లేపుతుందని చెప్పేసి వాళ్ళు అంటున్నటువంటి సందర్భాల్లో కోర్టు వరకు రచ్చబోతే కోర్టు అన్నిట్లను కూడా పరిశీలించి అన్నిట్లను కూడా ఎగ్జామినేషన్ చేసి ఈ ప్రభుత్వం తప్పు చేసిందని చెప్పేసి రిజల్ట్ ఆపినటువంటి సందర్భాన్ని ఈరోజు మనకు గుర్తు. అంటే భారతీయ జనతా పార్టీ కేవలము ఒక ప్రాంతం వరకే ఉద్యమాలు చేసి అక్కడితోనే వదిలేదు. దాని లాంగ్ టర్మ్ వర్క్ మనం తీసుకుపోతాండో సక్సెస్ అవుతామా కామా తెలియదు. బట్ ఏంటంటే దాని గురించి ప్రయత్నాలు అనేది నిరంతరం కొనసాగుతూనే ఉంటుంటాయి. ఈరోజు మేము మీకు చెప్పినాం, ఇప్పుడు మొన్ననే రీసెంట్గా చాలా సందర్భాలలో చూపించినాం కూడా. ఒకటే సెంటర్లో పడ్డటువంటి వ్యక్తులు దాదాపుగా 77 మంది ఎట్లా క్వాలిఫై అయ్యారు. సరే, మహిళలు ఉన్నటువంటి ఇన్స్టిట్యూషన్ కోటి ఉమెన్స్ కాలేజ్ అనేసి అంటున్నావు. మరి అలాంటి సెంటర్ నువ్వు ఎందుకు సెలెక్షన్ చేసుకో? మహిళలు అయినప్పుడు నువ్వు ఎందుకు సెలెక్ట్ చేసుకో? పోనీ మహిళలు కాబట్టి నువ్వు బాయ్స్ని వేయలేవని చెప్పేసి నువ్వు కొంతమంది. మరి మిగతా మహిళా కాలేజీలలో నువ్వు బాయ్స్ అండ్ గర్ల్స్ని ఎందుకు? ఒక హాల్ టికెట్ నంబర్కి మధ్యలో ఉన్నటువంటి గ్యాప్ ఇంకో హాల్ టికెట్ నంబర్కి సేమ్ మార్కులు ఎట్లా వస్తాయి? మీకు నాకు 535 వచ్చినాయి, వాళ్ళిద్దరికి 570 570 వచ్చినాయి. నాది 567 రూల్ నెంబర్, మీది 569 రూల్ నెంబర్, మన ఇద్దరికి ఒకటే. అట్లా గ్యాప్ ఇచ్చినటువంటి హాల్ టికెట్ నెంబరు పక్కకు ఉన్నటువంటి హాల్ టికెట్ నెంబర్కి అన్నిట్లో కూడా మార్క్స్ ఏ విధంగా వస్తాయి? అంటే లోపం లేదా? మరీ విచిత్రం ఏంటంటే 10th క్లాస్కి ఓవరాల్గా 1,00,000 మంది విద్యార్థులు ఎగ్జామ్ రాస్తే 1,00,000 మంది అటెండెన్స్ ఉంటుంది, లేకపోతే తగ్గుతుంది, ఇష్టం లేదు. ఇందులో విచిత్రం ఏంటంటే 16 మంది అదనంగా వచ్చినారు. ఎక్కడి నుంచి వచ్చిర్రు? మరి ఎక్కడ జరిగింది లోపం మొత్తం కూడా? అంటే ఇలాంటి సర్టన్ ఇష్యూస్ మీద భారతీయ జనతా పార్టీ ఎప్పటికప్పుడు ట్రేస్ చేస్తూ ఉంటుంది, ట్రాక్ చేస్తూ ఉంటుంది, పోరాటం చేస్తూ ఉంటుంది. అంతిమంగా ఓన్లీ యువత కోసమే కాదు, దేశంలో ఉన్నటువంటి ఏ చిన్న అల్లరి జరిగినా ప్రజలను అవేర్నెస్ చేయడం కావచ్చు, దేశానికి ఎప్పుడు ఏ ఆపద వచ్చినా సివిల్ డిఫెన్స్ ఫోర్స్ అనే ఒక యూనిట్ని తయారు చేసి అక్కడ సైనికులకు రక్తం కావాలంటే రక్తం ఇవ్వడానికి సైతం, ఇంకే ఏ ఎమర్జెన్సీ ఏ కార్యక్రమం అయినా కానీ అందించడానికి మేమంతా కూడా రెడీ. అంతేకాకుండా ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి మోసాలు ఏవైతున్నాయో వాటిని బయట పెట్టడంలో కావచ్చు, ఈ ప్రభుత్వము ఏదైతే అక్రమంగా కొన్ని పథకాలు పెట్టి ధనాన్ని దోపిడీ చేసే ప్రయత్నం చేస్తారో వాటిని బయట పెట్టడము, ఆ ధన దోపిడీ చేసిరు వీళ్ళందరినీ కూడా ఈడీ విచారణ చేయడానికి పోతుంటే అదే ఈడీ ఆఫీస్ ముందర పోయి మేము నిర్దోషులం అని చెప్పేసి ధర్నాలు చేస్తున్నటువంటి వ్యక్తుల యొక్క గుట్టు రట్టు చేసే ప్రయత్నం భారతీయ జనతా పార్టీ ఎప్పటికప్పుడు చేస్తుంది. విచిత్రం, వాడు అన్ని స్కాములు చేసి దొరికిపోయినటువంటి వ్యక్తి ఈడీ ముందర పోయి సమాధానం ఇచ్చుకోలేనటువంటి వ్యక్తులు ఈరోజు ధర్నాలు చేసి వాళ్ళని కాపాడే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేస్తూ ఉంది. మేము మొన్ననే ఒక కార్యక్రమం చేసినాం, దొంగలే దొంగలు అన్నట్టు ఉందిరా బాబు. మీరు చేసినటువంటి ఏవైతే దొంగ పనులు ఏవైతే ఉన్నాయో వాటిని ప్రశ్నించడానికి ఈడీ పిలుస్తుంటే మీరు ధర్నాలు చేయడం ఏందని చెప్పేసి కొన్ని వినూత్నమైనటువంటి కార్యక్రమాలు. అంటే ఇట్లా చెప్పుకుంటూ పోతా ఉంటే ఈ దేశంలో వివిధ స్థానాల్లో ఉన్నటువంటి ప్రయత్నాలు కావచ్చు, మా పార్టీకి సంబంధించినటువంటి సంస్థాగతంగా విషయాలు కావచ్చు, ప్రజలకు కావాల్సినటువంటి విషయాలపైన కావచ్చు, మిగతా విషయాలలో చేస్తూ ఉంటాం. మొన్ననే నక్సలైట్లకు సంబంధించినటువంటి కొన్ని విషయాలు అవేర్నెస్ ప్రోగ్రామ్. అరే వాడు బయటకు వచ్చి మేము పీజీలు కంప్లీట్ అయిపోయినాయి, అవి అయిపోయినాయి, అన్యాయంగా చనిపోయినా అంటే ఎవరి గురించి చనిపోయి ఏం సాధించారు వాళ్ళు? ఆపరేషన్ కగార్ అంటూ కనీసం ఒకప్పుడు నక్సలైట్లు అంటే నిజానికి మహేందర్ గారు ప్రజలు వాళ్ళ ఇంటి ఫ్యామిలీ సభ్యులుగా చూసేవాళ్ళు. సరే, ప్రస్తుతం రోజులు ఎంత మారినా కనీసం చనిపోయిన వ్యక్తి ఆ నక్సలైట్ కి సంబంధించిన డెడ్ బాడీని కూడా ఇవ్వకుండా దహనం చేయడం అనేది ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఏం సాధించారండి వాళ్ళు? ఒక నక్సలైట్గా చేరి ఎవరిని ఉద్ధరించారు?
ట్రైబల్స్ని మంచి చేస్తామని చెప్పేసి, దళితులకు మంచి చేస్తామని చెప్పేసి. ఈ రోజు వరకు నక్సలైట్లు చంపినటువంటి వ్యక్తులలో అత్యధికంగా ట్రైబల్స్, దళితులే ఉన్నారు. ఇన్ఫార్మర్లు అనే పేరుతోని నువ్వు చంపింది ఎవరిని? అంటే ఎవరిపైన నువ్వు పోరాటం చేస్తున్నావు? మేమందరం కూడా గన్నుతోని కాదు, పెన్నుతోని మనము రాజాధికారం సాధించుకోవాలి, పెన్నుతోని సమాధానం చెప్పాలన్నటువంటి వ్యక్తులు మేమంతా కూడా. లేదు, పెన్నుతోని కాదు గన్నుతోనే సమాధానం చెప్తామని చెప్పి రాజ్యాంగానికి విరుద్ధంగా పోతున్నటువంటి వ్యక్తులు మీరు. మరి ఎక్కడుంది వీళ్ళకి రాజ్యాంగం మీద విశ్వాసం? అర్బన్ నక్సలైట్లు అని చెప్పేసి మీకు తెలుసు, మీడియాలో ఉన్నారు, లేకపోతే పత్రికా దాంట్లో ఉన్నారు, చాలా మంది ఉన్నారు. వాళ్ళంతా కూడా రోడ్ల మీదకి వచ్చి మాట్లాడుతూ ఉంటారు, రాజ్యాంగాన్ని కూని చేసిరు అంటారు. మరి అదే రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఏదైనా సమస్య వచ్చినప్పుడు మేము పోరాటం చేస్తామని చెప్పేసి తుపాకీ పట్టుకొని అడవులకు పోయినటువంటి వ్యక్తులకు మీరు ఏ విధంగా మద్దతు తెలుపుతారు? ఈరోజు రాయలసీమలో ఇది ఫ్యాక్షనిస్ట్ ఉండే వాడు కూడా న్యాయమా అంటాడు ఇప్పుడు రేపనాటికి. నా వర్గం గురించి నేను పోరాటం చేసినా, నా వర్గాన్ని నేను కాపాడుకోవడానికి నేను పోరాటం చేసినా 100 మందిని చంపినా అంటాడు. యాక్సెప్ట్ చేద్దామా అది? ఈరోజు నేను అంటున్నాను, ఒక అమ్మాయి మీద అఘాయిత్యం జరిగినప్పుడు, ఒక అమ్మాయిని అఘాయిత్యం చేసి చంపినప్పుడు మనం ర్యాలీ చేసి నిరసనలు తెలుపుతున్నాం. మరి నిరసనలు తెలపకుండా మనమే వాళ్ళందరినీ తీసుకుపోయి చంపుతున్నామా? పోలీసు వాళ్ళు రియల్గా వెళ్ళి ఎన్కౌంటర్ చేస్తే మళ్ళీ వీళ్ళందరూ కూడా మీడియా ముందరకు వచ్చి బూటప్కి ఎన్కౌంటర్ అని ఎందుకు అడుగుతున్నారు? మరి మీరు అంటే ఒకరికేమోనేమో నువ్వు బూటకి ఎన్కౌంటరు అట్లా చట్టాన్ని చేతులకు తీసుకోవద్దని చెప్పేసి అధికారులని నువ్వు క్వశ్చన్ చేస్తున్నప్పుడు, మరి నువ్వు నక్సలైట్లు అధికారాన్ని చేతులకు తీసుకొని అధికారులనే చంపుతున్నారు, అమాయకులను చంపుతున్నారు, నువ్వు వాళ్ళకి ఎట్లా మద్దతు తెలుపుతావు? ఇప్పుడు ఎవరైతే చనిపోయిండో, నక్సలైట్గా చనిపోయిండో, ఏమన్నా దేశానికి సేవ చేసిండా? ఒక పడవలో ఆర్మీ జవాన్లు వెళుతుంటే, నది దాటుతుంటే అన్యాయంగా నువ్వు చంపింది నువ్వు కాదా? ఈరోజు ఒక ముఖ్యమంత్రి మీద దాడి చేయించింది నువ్వు కాదా? అలిపిరి దగ్గర తెలంగాణ రాష్ట్రానికి, తెలంగాణ ప్రాంతంలో ఒక మంచి ఎలివేషన్ ఉన్నటువంటి ఒక నాయకుని, హోంమంత్రికి ఉన్నటువంటి వ్యక్తిని నువ్వు చంపింది నువ్వు కాదా? అరే నాయన, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఈరోజు కాంగ్రెస్ పార్టీకి బుద్ధి ఉండాలి, సిగ్గు ఉండాలి. ఈ గద్దర్ అవార్డులు అని చెప్పి లేకపోతే నక్సలైట్లకు మద్దతు తెలపడం సిగ్గు శరం ఉండాలి వీళ్ళకి. మీ అభ్యంతరం ఏంటి గద్దర్? నేను ఈ విషయం చెప్తున్నాను. నేను ఈరోజు ఎవరైతే మీ మంత్రిమండలిలో ఉన్నటువంటి తండ్రిని చంపినటువంటి నీచ చరిత్ర నక్సలైట్లది, గద్దర్ వాళ్ళకు ఉన్నటువంటి చరిత్ర. అభ్యంతరం మేం కాదు. ఇప్పుడు నేను వీళ్ళని అడుగుతున్నా, ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి వ్యక్తులను అడుగుతున్నా. గద్దర్ మీద అభిమానం ఉంటే, నక్సలైట్ల మీద అభిమానం ఉంటే, మీ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి వ్యక్తులందరూ కూడా నక్సలైట్లకు వ్యతిరేకంగా ఎందుకు పోలీస్ ప్రొటెక్షన్, ఎందుకు గన్మెన్లు పెట్టుకొని తిరుగుతున్నారు? వాళ్ళ మీద అంత సాఫ్ట్ కార్నర్ ఉంటే అంటే మీకేమో గన్మెన్లు ఉండాలి, నక్సలైట్లేమో మీకు ప్రమాదకరము, నక్సలైట్లేమో మీకు మీ మీద తీవ్రమైన ఒత్తిడి తెస్తారు, మీకు భయానికి గురి చేస్తారు. మరి మీకేమో గన్లు కావాలి, గన్మెన్లు కావాలి, మన సామాన్య ప్రజలకు వద్దా? అంటే మీ విషయానికి వచ్చేసరికి ఏమో నక్సలైట్లేమో పెద్ద ప్రమాదకరము, సామాన్య ప్రజలకు వచ్చేసరికి, మా వరకు వచ్చేసరికి అది అన్యాయమా? ఎట్లయితుంది అది? ఈరోజు అభివృద్ధి పేరుతోని రోడ్లు వేసి రోడ్లను పీల్చినటువంటి నీచ చరిత్ర నక్సలైట్లే. ఒక కడుపుతో ఉన్నటువంటి ఒక అమ్మాయి ట్రైబల్ ఏరియా నుంచి 4-5 గుట్టలు ఎక్కుకుంటూ ఒక హాస్పిటల్కి పోదామంటే హాస్పిటల్ లేనటువంటి సిచ్యువేషన్ క్రియేట్ చేసింది ఎవడు? నక్సలైట్లు కాదా? ఈరోజు అక్షరాస్యత రాష్ట్రం తక్కువ ఉందని చెప్పి అర్బన్ నక్సలైట్లు అందరూ కూడా ఏడుస్తున్నారు కదా ఇక్కడ. మరి అదే అర్బన్ ఏరియాలలో విద్యాలయాలను ఏర్పాటు చేయకుండా ఉన్నటువంటి వ్యక్తులు ఎవరు? ఒక ఏటీఎం సెంటర్ని కూడా ఏర్పాటు చేయనటువంటి దుస్థితిలో ఈరోజు మనం ఉన్నామంటే అది కేవలం నక్సలైట్లు కాదా? మరి నువ్వు కోరుకుంది ఏంది? ఎస్టీ, ఎస్టీలు ఎవరైతే ట్రైబల్స్ ఉన్నారో వాళ్ళ అభివృద్ధి కావాలని చెప్పి నువ్వు కోరుకున్నావు. అభివృద్ధి అంటే ఏందమ్మా? ఈరోజు హైదరాబాద్ అభివృద్ధి చెందిందని మనం ఎందుకు అంటున్నాం? రోడ్డు వ్యవస్థ బాగుంది, ఉద్యోగ అవకాశాలు మంచిగా ఉన్నాయి, పెద్ద పెద్ద అన్ని సౌకర్యాలు ఉన్నాయి, నీటి వ్యవస్థ ఉంది, విద్యుత్ దీపాలు ఉన్నాయి. మరి వీటికి అన్నిటికీ నువ్వే కదా వ్యతిరేకం. దంతెవాడలో కావచ్చు, ఛత్తీస్గఢ్లో కావచ్చు, ఈరోజు కరేగుట్టలో కావచ్చు, ఇక్కడ అంతా కూడా అభివృద్ధిని అడ్డుకుంటుంది వాడు. నేను చెప్తా ఉన్నాను, ఈ రోజు కనుక నీకు ట్రైబల్స్ మీద నీకు ప్రేమ, అభిమానం ఉన్నట్లయితే అదే ట్రైబల్ యూనివర్సిటీలలో పోయి డాక్టరేట్ పొంది వస్తున్నటువంటి వ్యక్తులను నక్సలైట్లుగా చేసినావు. వాళ్ళ సావులకు నువ్వు కారణమైనవు. నీ చరిత్రలో, ఇన్నేళ్ల చరిత్రలో ఒక్క పసికూననైనా, ఒక్క ఎస్టీ, ఎస్సీలనైనా ఒక్కనైనా కానీ విద్యావంతులుగా తీర్చిదిద్దిన చరిత్ర నీకుందా? ఒక డాక్టర్గా తీర్చిదిద్దడానికి తల్లిదండ్రులు ఎంతో కష్టపడి డాక్టర్గా చేస్తే వానికి నువ్వు చెప్పే మాటలని చెప్పి వాడిని తీసుకొని పోయి నక్సలైట్గా తీర్చిదిద్దినావు. వాడు ఈరోజు చనిపోయింది. ఈరోజు అంటే రివర్స్ అభివృద్ధిని అంతా కూడా రివర్స్ చేస్తుంది ఎవరు అంటే అది నక్సలైట్లే.